మొన్న తల్లి మాట ఛానల్ ఏదో ఒక ఆవిడ నేవీ అధికారుల గురించి చీప్గా మాట్లాడారు మేడం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మేడంకి. వాళ్ళ హస్బెండు నేవీ ఆఫీసర్ అనమాట. ఆ నేవీలో మాకు ఇంత దేశం కోసం పోరాటం ఉంటుంది, ఇలా వెళ్ళటం ఉంటుంది అని చెప్తున్నారు. మా అల్లుడైతే బలానదండి, వీళ్ళదైతే నార్మల్ మీరు మామూలు నేవీనా అని అడిగారండి ఆవిడ. అమ్మా ఛానల్ వాళ్ళు అది ఇదని ఆవిడ కొంచెం బాధపడి, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మేడం అన్నారు. ఏమండి, ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మీ యూట్యూబ్లో మీ ఫాలోవర్లు ఎవరైనా ఉన్నా ఒక్కటి చేయండి. ఆ ఛానల్లో వాళ్ళు చెప్తోంది కరెక్టో తప్పో ఒకటి అర్థం చేసుకోండి. అంతేగాని కరెక్ట్ అయిన వాళ్ళని కూడా దూషించడం, తప్పు చెప్పడం, తప్పుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి. మనశ్శాంతిని చెడగొట్టుకోమాకండి అనవసరంగా కామెంట్లు పెట్టి రూపంలో, లేకపోతే మీ ఇష్ట రూపంలో ఏదో చేసుకుని. వాళ్ళు తిరిగి తిడతారు కదా. ఎందుకు ఆవిడ నార్మల్ నేవీనా మీది మామూలు నేవీనా అంటే ఎవరికైనా హర్ట్ అవుతారు. ఎందుకు అవరు? మా అబ్బాయి ఐఐటి చదువుతున్నాడు, మీ అబ్బాయి నార్మల్ ఇంటరా అన్నారనుకోండి, బాధపడరా మీరు? తప్పేంటి చేస్తే? చేస్తే తప్పేంటి? బ్యాడ్ కామెంట్స్ ఏంటి? అది ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఛానల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తుంది వీడియోస్ తప్ప ఒప్ప అని ఆలోచించుకుని పెట్టండి. అంతేగాని మీ పిల్లల్ని, మా పిల్లాడైతే ఐఐటి టాపరు, నీ పిల్లాడు ఇంటరో దేనికి పనికిరాడు, పనికి మాలినోడు, నీ మొగుడిది చిన్న ఉద్యోగమా, నా మొగుడిది అయితే హై క్లాస్ ఉద్యోగం అని చెప్పి అన్నారనుకోండి, మెళ్ళకొచ్చి ఎవరన్నా మీరు ఫీల్ అవ్వకుండా ఉంటారా? అలాగే మీరు నా మామూలు నేవీనా, మాలుడైతే బలనా అని చెప్పి ఆవిడ చెప్తుంది. అది అది ఎంత బాధ కలుగుతుందో మీరే ఆలోచించుకోండి. అప్పుడు ఆవిడ ఛానల్లోకి వెళ్ళి కామెంట్లు పెట్టండి. యూట్యూబ్ అంతా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి తప్ప ఒకళ్ళొకళ్ళు కించపరచుకోకూడదు. ఆవిడ విషయంలో కూడా అందరం క్వశ్చన్ చేస్తున్నాం. వద్దమ్మా, నీకు నువ్వు మామూలుగా చేసుకో, నీ నీ యూట్యూబ్ నువ్వు చేసుకో, నీ పూలు నువ్వు చూపించుకో, నీ కృష్ణుడు నువ్వు చూపించుకో, మీ వారిని నువ్వు చూపించుకో, నీ కుచ్చుళ్ళు పట్టుకోమని చక్కగా కింద కూర్చుని అవన్నీ చూపిస్తున్నావు కదా, చూపించు. నెక్లెస్లు కొనుక్కున్నావు చూపిస్తున్నావు, చూపించుకో. అంతేగాని ప్రజల్ని మోసాలు చేసి అక్కడ స్థలం కొనుక్కో, ఇక్కడ ఇల్లు కొనుక్కో, ఇంట్లో కూర్చుకో, డబ్బు సంపాదించుకో. వాళ్ళు లాస్ అయ్యారంటే మా ఛానల్లోకి వచ్చి బాధపడి కాల్ చేసి మీరు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి, మీరు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి అంటే డబ్బులు పంపించలేక వస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందా? మాకు బాగోలేదమ్మా, ఇంట్లో గడవట్లేదు, ఇలా కట్టుకుని ఉన్నాం, ఇబ్బంది పడుతున్నామంటే ఎంతోమందికి సహాయాలు చేస్తున్నాం. ఎంతోమంది మోసాలు చేసిన వాళ్ళు ఉంటే బయట ఇలా అందరి వల్ల ఇరుక్కుపోయామమ్మా, ఇలా ఇబ్బంది పడుతున్నామమ్మా, ఇదిగో ప్రూఫ్లను మనకు పెడుతుంటే అవి తీసుకెళ్ళి మనం ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ డబ్బులు సహాయాలు చేస్తున్నాం. అందుకని మాట్లాడాల్సి వస్తుంది. ఎంతోమంది అలా ప్రజలు చీటీలు కట్టి, పిల్ల పెళ్ళిళ్ళని చీటీలు వేసి స్థలాలు కొనుక్కుని, బంగారం ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే వాళ్ళు ఆ బంగారం ఇవ్వలేదు, ఆ డబ్బులు వడ్డీ కట్టినా సరే ఆ వడ్డీ కూడా కట్టలేదంటే పిల్ల పెళ్లి పెట్టుకున్నారు, పెళ్ళి ఆగిపోయిందని గోల చేస్తే మొన్నే అందరం కలిసి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఏంటంటారు? అంటారు దేశం కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులను కూడా నీది మామూలుదా, నీది పైదా అంటే మీళ్ళకి వచ్చి కూడా నీ మూడు నార్మల్ ఉద్యోగస్తుడే, నీ కొడుకు మామూలు చదివే, నీ కూతురిది మామూలు సంబంధమే, మాదే గొప్ప సంబంధం, నా కూతురికి ఇచ్చింది అంటే ఎంత బాధగా ఉంటుందో ఆవిడకి కూడా అదే బాధ కలిగింది. పిచ్చ కామెంట్లు పెట్టమాకండి దయచేసి. అర్థమైందా? పెడితే ఏముంది, తిడతారు, తిడితే పడాలి. అది